పిల్లలు యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మనము ఈ వీడియోలో పత్రలేఖన్ అంటే లెటర్ ఎలా వ్రాయడమో నేర్చుకుందాం. లెటర్లు రెండు రకాలు. ఒకటి అనౌపచారిక పత్ర, రెండవది ఔపచారిక పత్ర. ఔపచారిక పత్ర అంటే అఫీషియల్ లెటరు. ఈ లెటర్లను మనము చుట్టి పత్ర కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ అధికారికి వ్రాసేటటువంటి లెటర్ కావచ్చు, లేదా ఆఫీసులకు అఫీషియల్గా రాసేటటువంటి లెటర్లను మనము ఔపచారిక పత్ర అంటాము. మీ స్కూల్లో చెట్ల ఆకులు రాలిపోవడం వల్ల చెత్తా చెదారంతో మీ గ్రౌండ్ అంతా నిండిపోయింది. అందులో రకరకాల కీటకాలు, దోమలు వచ్చి చేరుతున్నాయి. దానివల్ల మీకు అనేక ఇబ్బందులు అవుతున్నవి. కాబట్టి మీరు గ్రామ పంచాయతీ అధికారికి ఇవి క్లీన్ చేయమని చెప్పి ఒక అఫీషియల్గా లెటరు వ్రాయాలి. అదే ఈ లెటర్. యాన్యువల్ ఎగ్జామ్లో తప్పకుండా ఇలాంటి లెటరు ఈ సంవత్సరము రాబోతుందని చెప్పి అంచనాగా ఈ లెటర్ మీ కొరకు తయారు చేయడం జరిగింది. దీన్ని మీ కాపీలో వ్రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి బిడ్డ. ఇది అనౌపచారిక పత్ర అంటే మన బంధువులకు, మిత్రులకు వ్రాసేటటువంటి పర్సనల్ లెటర్ అన్నట్టు. ఇది ఒక ఐతిహాసిక అంటే చారిత్రాత్మక ప్రదేశాన్ని దర్శించి దాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ వ్రాయడం. చూడండి, ఈ లెటర్లో హైదరాబాద్కు వెళ్ళి అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ఐతిహాసిక్ అంటే చారిత్రాత్మకమైన ప్రదేశాలను చూసి తన మిత్రునికి లేఖ వ్రాస్తున్నాడు. ఆ పిల్లలు ఒక్కటి గమనించండి, అనౌపచారిక పత్ర వ్రాసేటప్పుడు తప్పకుండా కలేవర్ అంటే దీని సారాంశము, ఈ లెటర్ యొక్క భాగము 3 పారాగ్రాఫ్లలో తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మీకు పూర్తి మార్కులు వస్తాయి. ఇది చాలా ఈజీ. మీరు దీన్ని మీ కాపీలో వ్రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు ఈ లెటర్లను మీరు జిరాక్స్ ఈజీగా తీసుకోండి. పిల్లలు ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు ఈ వీడియోను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. నేను సయ్యద్ అలావుద్దీన్ మరొక అంశంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాద్. ఖుదా హాఫిజ్.